అనంతపురం జిల్లా కేంద్రం పరిపాలనా యంత్రాంగం పాలకులు లక్షలాది మంది ప్రజల జీవన నివాసం. ఇక వాణిజ్య వ్యాపార రవాణా రాజకీయ వ్యవహారాలకు ప్రధాన కేంద్రం అనంతపురం నియోజకవర్గం. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అధికార వైసీపీలో అసమ్మతి అసంతృప్తి ధిక్కర స్వరాలు జోరందుకున్నాయి. ఇక 5 ఏళ్ల కాలంగా గూడు కట్టుకుంటున్న అనంతపురం వైసీపీ అసంతృప్తి స్వరాలు బహిరంగంగా కనిపిస్తున్నాయి. వినిపిస్తున్నాయనే చర్చలు కూడా అనంతపురం రాజకీయాల్లో ఆసక్తిని రేపుతున్నాయి. అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీలో అసమ్మతి స్వరం ఎందుకు పెంచింది? వాచ్ దిస్ స్టోరీ. జిల్లా కేంద్రమైన అనంతపురం నగర నియోజకవర్గం పరిధిలో సింహభాగం నగర ఓటర్లే. నగర శివారు ప్రాంతాలైన 2-3 పంచాయతీలు అనంతపురం నియోజకవర్గంలో ఉన్నాయి. అనంతపురం నగర నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాష్ట్ర విభజన అనంతరం జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా వైకుంఠం ప్రభాకర్ చౌదరి ఎమ్మెల్యే విజయం సాధించారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి అనంత వెంకటరామిరెడ్డి విజయం సాధించారు. రానున్న ఎన్నికల్లో కూడా వైసీపీ అభ్యర్థిగా అనంత వెంకటరామిరెడ్డి పోటీలోకి దిగుతున్నారని, పొత్తుల్లో భాగంగా అనంతపురం నగర నియోజకవర్గం ఈసారి జనసేనకు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అనంతపురం నగరంలో 50 వార్డులు ఉండగా గత స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ ఖాతా తెరవకుండా ఏకపక్షంగా వైసీపీ కార్పొరేటర్లు విజయం సాధించి కార్పొరేషన్ పై వైసీపీ జెండా పాతారు. గత 5 ఏళ్ల కాలంగా నియోజకవర్గంలో పాలనా వ్యవహారాలను తన కనుసన్నల్లో నడిపిస్తూ వస్తున్న వారు ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలు, నగర పాలక సంస్థలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై ప్రతిపక్ష టీడీపీ నిరసన గళం వినిపించకపోవడం తీవ్ర విమర్శలకు బలం చేకూరుస్తోంది. కళ్ల ముందు జరుగుతున్న వెలుగు చూస్తున్న అక్రమాలపై ప్రతిపక్ష నేతలు మౌనం వహించడం, అవినీతి అక్రమాలను ఎండగట్టి నిరసన కార్యక్రమాలు చేపట్టడంలో టీడీపీ నేతలు విఫలమయ్యారనే విమర్శలు గుప్పుమంటున్నాయి. అధికార పార్టీలోనే అడపాదడపా విపక్ష పాత్ర పోషిస్తున్నారని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఇప్పటికే ద్వితీయ శ్రేణి నేతలు, పలువురు కార్పొరేటర్లు అసమ్మతి వ్యక్తం చేస్తూ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ద్వితీయ శ్రేణి నేతలు ఎదగకుండా రాజకీయంగా అణచివేస్తున్నారని పార్టీ నేతలు గగ్గోలు పెడుతున్నారు. అధిష్టానం అసంతృప్తి అసమ్మతి నేతలను పట్టించుకోకపోవడంతో సార్వత్రిక ఎన్నికల్లో తమ సత్తా ఏంటో చూపాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అనంతపురం నగర పాలక సంస్థల్లో జరిగిన కోట్లాది రూపాయల పనులపై ఇటీవల విజిలెన్స్ విచారణకు తెరలేపడం అధికార వైసీపీలో అసంతృప్తికి ఆజ్యం పోసినట్లు వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. నగర పాలక సంస్థ సమావేశాల్లో అధికారుల అవినీతి అక్రమాలపై నిలదీసే కార్పొరేటర్లను దారికి తెచ్చుకునేందుకు పార్టీ ముఖ్య నేతలు వివిధ మార్గాల్లో హెచ్చరింపు చర్యలను అమలు చేస్తున్నారని, అందులో భాగమే విజిలెన్స్ విచారణ అని వైసీపీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. నగరంలో తాగునీటి సమస్య తీవ్రతను ఎండగడుతూ తాజాగా అధికార వైసీపీకి చెందిన 2 కార్పొరేటర్లు అనంతపురం నగర పాలక సంస్థ కార్యాలయం వద్ద వందలాది మంది మహిళలతో కలిసి ఖాళీ బిందెలతో ఆందోళనకు దిగడం, అధికార పార్టీలోని అసమ్మతి తీవ్రతను బహిర్గతం చేయడం ఆ పార్టీలో అలజడి రేపుతోంది. తాగునీటి సమస్య తీవ్రతపై అధికార పార్టీ కార్పొరేటర్లే ఆందోళనకు నాయకత్వం వహించడం ఇప్పుడు ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. నగర పాలక సంస్థ పరిధిలో తాగునీటి సమస్య తీవ్రత, వైసీపీ కార్పొరేటర్ల ఆందోళనపై వైసీపీ అధిష్టానం విచారణకు పక్క జిల్లాల నుంచి ఇతర అధికారులను రంగంలోకి దింపుతోందనే సంకేతాలు నగర పాలక సంస్థల్లో గుబులు రేపుతున్నాయి. అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీలో అసంతృప్తితో ఉన్న పలువురు కార్పొరేటర్లు, నేతలు పార్టీ కార్యక్రమాలకు అంటి ముట్టనట్లు ఉండడం, ముఖ్య నేతలకు సమదూరం పాటించడం చర్చనీయాంశంగా మారింది. గత 5 ఏళ్ల కాలంలో తమ పట్ల అణచివేత, అవమానాలు జరిగినా పార్టీ పెద్దలు, జిల్లా బాధ్యులుగా ఉన్న ఇన్ఛార్జీలు సైతం పట్టించుకోవడం లేదని అసంతృప్త నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైసీపీలో ఉన్న అసంతృప్తి బహిర్గతం కావడం ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
జరుగుతోందని ఆ పార్టీ కార్యకర్తలు అంటున్నారు. పార్టీలో నెలకొన్న అసంతృప్తి, అసమ్మతిని అధిగమించి వైసీపీ తిరిగి విజయం సాధిస్తుందా లేదా అన్నది ఎన్నికల ఫలితాలు స్పష్టం చేయనున్నాయి.